నిరుద్యోగులకు ఇకపై టెట్ కష్టాలు తప్పనున్నాయి. నిర్వహణలో దొర్లుతున్న తప్పులు, అభ్యర్థులకు ఎదురవుతున్న ఒత్తిడి దృష్ట్యా టెట్, డిఎస్సి కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎన్సిటి ఈ టెట్ను తప్పనిసరి చేసినందువల్ల నిర్వహణ ఆపకుండానే డిఎస్సిని కలిపి యోచన చేస్తోంది. అటు ఆదర్శ పాఠశాలలు ఈ ఏడాది లేనట్లేనన్న సంకేతాలు సైతం వెలువడుతున్నాయి. టెట్ ఫలితాల్లో 4,63,805 మందిలో 2,22,000 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇది 50% కంటే తక్కువే. టెట్ నిర్వహణలో తరచుగా తప్పులు తలెత్తుతుండటంతో టెట్, డిఎస్సీలను కలిపి నిర్వహించాలని సర్కారు యోచిస్తోంది. ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం టెట్ నిర్వహణ ఆపకుండానే డిఎస్సీని ఇందులో కలిపే ఆలోచన చేస్తోంది. ఇందుకుగాను ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు పరిశీలించి 2012 డిఎస్సి అనంతరం టెట్, డిఎస్సి కలిపే ఉంటాయని మాధ్యమిక విద్యా మంత్రి చెప్పారు. జవాబు పత్రాల రీవెరిఫికేషన్ ఈసారి ఉచితంగా చేయనున్నారు. టెట్ని తర్వాత డిఎస్సిని కలిపి ఒకటే ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ డిఎస్సి వచ్చేసరికి దీన్ని కలపాలి, రెండింటికి కలిపి ఒకటే ఎగ్జామ్ పెట్టాలనేది మా ఆలోచన. అప్పటికే కొన్ని రాష్ట్రాలు ఏమైనా అమలు చేస్తా ఉన్నాయి. ఆ అమలుని ఏ విధంగా చేస్తున్నారో అన్ని కూడా ఒకసారి పరిశీలిస్తాం. తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒక నిర్ణయం తీసుకుని అనౌన్స్ చేస్తాం. ఆదర్శ పాఠశాల ప్రారంభం కోసం ఏడాది నుంచి ప్రణాళికను సిద్ధం చేసిన ప్రభుత్వానికి అనేక అడ్డంకులు తలెత్తడంతో ఈసారి ఆదర్శ పాఠశాలలు లేనట్లేనని అధికారులు చెబుతున్నారు. పాఠశాలల భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇప్పుడు పోస్టు భర్తీ సైతం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పరీక్షల నిర్వహణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని, టెట్, డిఎస్సి వంటి పరీక్షలన్నీ ఇకపై ఆ బోర్డే నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు.